అసలు నీ రీప్లేస్మెంట్ సర్జరీ మోకాళ్ళ నొప్పులు ఎలా కూర్చోవాలి, ఎలా నిలబడాలి, ఎలాంటి సిట్టింగ్ పోస్చర్స్ ఉండాలి, పడుకునేటప్పుడు దిండేం పెట్టుకోవాలి. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మోకాళ్ళ నొప్పి చెప్తా ఉంటారు, ఎక్స్రేలు తీస్తాం, ఎంఆర్ఐలు తీస్తాం, అన్ని తీసినా నీ జాయింట్ నార్మల్గా ఉంటుంది. ఇవన్నీ అయిన తర్వాత వన్స్ వీ గో అండ్ టేక్ ఎన్ ఎక్స్రే, హిప్ ఎక్స్రే కానీ తీస్తే అప్పుడు మనకు కనపడతా ఉండదు, ఓ హిప్ ఆల్రెడీ అరిగిపోతూ ఉంటుంది. ఇండియన్ టాయిలెట్స్లో మనకి తెలియదు కానీ చాలామంది పక్కన ఉన్న పైపునో లేకపోతే గోడనో పట్టుకొని కూర్చొని ఉంటారు. ఎందుకంటే తొంటి నొప్పి అనేది యూజువల్గా ఎందుకు వస్తుంది? కోవిడ్కి ఎవాస్కులర్ నెక్రోసిస్కి ఏంటి సంబంధం అని చూస్తే ఇంకా 4th స్టేజ్కి వెళ్ళిపోయింది అని అంటే ఇంకా మనం సర్జరీయే మ్యాండేటరీ అని అట్లా నీ రీప్లేస్మెంట్కి ఎట్లయితే చెప్తారో హిప్లో కూడా మనం అలాగే డిమాక్రేట్ చేయొచ్చా? ఒక రకంగా నడుచుకుంటా 2 హిప్స్ పోయి 100% రీప్లేస్మెంటే చేయాలి. ఫస్ట్ విరిగేది హిప్ జాయింటే. అంటే ఎందుకు అది పెద్దవాళ్ళలోనే ఆ టెండెన్సీ ఎక్కువ ఉంటుందా? ఎక్కువ మంది ఇట్లా చేయి జారి పడగానే ఇక్కడ ఇరిగిపోతాం. సో దిస్ ఈజ్ కాల్డ్ పోలీస్ ఫ్రాక్చర్ అంటాం, హిప్ ఫ్రాక్చర్. అలాగే షోల్డర్ ఫ్రాక్చర్. చాలా ప్రైస్ వేరియేషన్స్ ఉంటాయి కదా సార్ మనం వాడే ఇంప్లాంట్స్ మీద. మంచి సర్జరీ చేయించుకుంటే మినిమం గ్యారంటీగా ఒక 20-25 ఇయర్స్ పనిచేస్తాం. మంచి అంటే పేషెంట్కి ఏమేమి ఫ్యాక్టర్స్ పెట్టుకుంటే అది మంచి సర్జరీ కిందకి అవుతుంది సార్? ఈ సర్జన్తోనే నేను ఆపరేషన్ చేయించుకోవాలి అని కాన్ఫిడెన్స్ ఇఫ్ షీ గెట్స్ మై ఫస్ట్ 40% ఐఎమ్ పాస్. అందుకే 35 మార్క్స్ వస్తే పాస్ అవుతారంటే థియేటర్లో వెళ్ళక ముందే పాస్ అయిపోవాలి. మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్తో ఎంతసేపు మాట్లాడతారు సార్? నేను డీల్ చేసే పేషెంట్స్ అందరూ, నా పేషెంట్స్ అందరూ కూడా అబౌవ్ 60-70. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దీస్ రీప్లేస్మెంట్స్ కానీ ఇవన్నీ జీరియాట్రిక్ పేషెంట్స్. ఐఎమ్ సో లక్కీ. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది ఒక పాయింట్ గురించే మాట్లాడతారా, ఇంకా వేరేవి ఇంపార్టెన్స్ ఎందుకు ఇవ్వం మనం? అసలు నీ రీప్లేస్మెంట్ సర్జరీ మోకాళ్ళ నొప్పులు ఎలా కూర్చోవాలి, ఎలా నిలబడాలి, ఎలాంటి సిట్టింగ్ పోస్చర్స్ ఉండాలి, పడుకునేటప్పుడు దిండేం పెట్టుకోవాలి, ఇన్ని రకాలుగా మోకాళ్ళ గురించి ఒక అవగాహన ఉంటుంది. టు బీ వెరీ ఆనెస్ట్, ఇవి తింటే మోకాళ్ళలో గుజ్జు కూడా ఫామ్ అవుతుంది అని కూడా చెప్పే యూట్యూబ్ వీడియోలు ఉన్నాయి. కానీ అసలు మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకొక జాయింట్ గురించి, లైక్ హిప్ జాయింట్ గురించి మాట్లాడుకునేది చాలా తక్కువ అనిపించిన నేపథ్యంలో ఈ ఇంటర్వ్యూలో ఎస్పెషల్లీ హిప్ జాయింట్ గురించి, హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ గురించి, హిప్ జాయింట్ హెల్త్ గురించి ఇంకాస్త డీటెయిల్గా మాట్లాడితే బాగుంటుందని అనిపిస్తుంది. అండ్ దీనికి సంబంధించి మాతో మాట్లాడడానికి డాక్టర్ నరేంద్ర రెడ్డి గారు ఉన్నారు, చీఫ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ ఫ్రమ్ సాయి భాస్కర హాస్పిటల్స్, గుంటూరు. డాక్టర్ గారిని అడిగి మాట్లాడదాం. సార్ నమస్తే, ఎలా ఉన్నారు సార్? గుడ్ సార్, ఈ హిప్ జాయింట్ గురించి బేసిక్ ఎనాటమీ మాట్లాడి అప్పుడు విల్ గెట్ ఇన్ టు ది సబ్జెక్ట్ సార్. ఎందుకు అడుగుతున్నానంటే మోకాళ్ళ గురించి వచ్చిన అవగాహన ఎందుకో హిప్ జాయింట్ గురించి జనాలు తక్కువ మాట్లాడతారేమో, కానీ దాని గురించి కూడా బాధపడే వాళ్ళు చాలామందే ఉంటారు. కూర్చోవాలన్నా నిలబడాలన్నా దట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ జాయింట్స్ ఐ ఫీల్. సో ఏం చెప్తారు సార్? బాడీలో ఉన్న జాయింట్స్ని బేసిక్ క్లాసిఫికేషన్ చేసుకుంటే స్మాల్ జాయింట్స్, బిగ్ జాయింట్స్. స్మాల్ జాయింట్స్ అంటే చేతులు, వేళ్ళు, వాటికుంటే జాయింట్స్. సో బిగ్ జాయింట్స్ చూసినట్లయితే తొంటి, మోకాలు, మోచెయ్యి, భుజం, ఇవన్నీ బిగ్ జాయింట్స్. అందులో కూడా మీరు డిఫైన్ చేసుకున్నట్లయితే బరువు మోసే జాయింట్స్, బరువు మోయని జాయింట్స్. భుజము, మోచెయ్యి చూసినట్లయితే అవి బరువు మోయవు, నడకలో వాటి అవసరం లేదు. మనిషి నడుస్తూ ఉండాలంటే మేజర్ జాయింట్స్ హిప్ జాయింట్ అండ్ నీ జాయింట్. సో తొంటి, మోకాలు, ఈ రెండు మనిషి యొక్క కదలికకి చాలా అవసరమైంది. జంతువుల్లో చూస్తే 4 కాళ్ళ మీద నడుస్తాయి కాబట్టి వెయిట్ డిస్ట్రిబ్యూషన్ డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడైతే మానవుడు నిటారుగా నిలబడి నడవటం స్టార్ట్ చేశాడో అప్పుడు వెయిట్ బేరింగ్ జాయింట్స్ యొక్క ప్రాముఖ్యత పెరుగుతూ వచ్చింది. ఎక్కువగా వాడే జాయింట్స్ కాబట్టి ప్రాబ్లమ్స్ కూడా ఆ జాయింట్స్లోనే వస్తూ ఉంటాయి. మనం ఇండియాలో పుట్టాం కాబట్టి, ఏషియాలో ఉన్నాం కాబట్టి మన ప్రాబ్లమ్స్ అన్నీ 90% మోకాళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్సే ఉంటాయి. అదే మీరు కానీ యూరోప్లో కానీ అమెరికాలో కానీ అలా పుట్టుంటే హిప్, తొంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. దిస్ ఈజ్ కాల్డ్ ద రేషియల్ డిఫరెన్స్. ఒక్కొక్క రేస్లో, ఒక్కొక్క ఒక్కొక్క జనాల్లో కూడా ఒక్కొక్క పార్ట్ ఆఫ్ ద వరల్డ్లో ఉన్న వాళ్ళలో ఒక్కొక్క టెండెన్సీ ఎక్కువగా ఉంటుంది. నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్స్ సౌత్ ఏషియాలో జరిగినట్టు
అమెరికా యూరోప్లో జరగవు. హిప్ ఆపరేషన్స్ అక్కడ జరిగినట్టు ఇక్కడ జరగవు. ఏంటి మనం డిఫరెన్స్ చూసినట్లయితే మన ప్రదేశాలన్నింటిలో కూడా మోకాళ్ళ మీద బరువు పడే పనులు ఎక్కువగా చేస్తుంటాం. కింద కూర్చోవటం, మోకాళ్ళ మీద కూర్చోవటం, బాచిపట్లు వేసి కూర్చోవటం, ఇవన్నీ చూస్తూ ఉంటాం. మీరు ఎప్పుడైనా కానీ ఫారినర్స్ ఎవరిని కూడా బాచిపట్లు వేసి కూర్చోవటం వాళ్ళని ఎప్పుడు మీరు చూసి ఉంటారు. ఎప్పుడు కూడా కింద కూర్చొని భోజనం చేయడం వాళ్ళని ఎప్పుడు చూసి ఉంటారు. మీరు ఎప్పుడన్నా తెల్లవాళ్ళని ఇంటి బయట కూర్చొని కింద కూర్చొని బట్టలు ఉతకడం చూసి ఉంటారు. సో వాట్ ఆల్ దే డూ, వాళ్ళంతా స్టాండింగ్ పొజిషన్లో. కానీ ఈవెన్ గుళ్ళోకి వెళ్తే మనం కంపల్సరీగా చెప్పులు విడిచేసి కింద కూర్చోవడానికి ప్రయత్నం చేస్తుంటాం. వాళ్ళు చర్చికి వెళ్ళినా కూడా దే హ్యావ్ దేర్ ఓన్ చైర్స్, స్టూల్స్. ఎక్కడ దేవుడి దగ్గరికి వెళ్ళినా కూడా కింద కూర్చోవడం అనేది కల్చర్లో లేదు. సో దేర్ కల్చరల్ డిఫరెన్సెస్, రేషియల్ డిఫరెన్సెస్ ఉండటం మూలంగా ఈ తొంటి యొక్క ప్రాముఖ్యత మనకి ఇక్కడ కొంచెం తక్కువ కంపారిటివ్లీ. కానీ తొంటి ఇంపార్టెన్స్ ఎప్పుడు తెలుస్తుందంటే ఒక 70 ఏళ్ళ తర్వాత బాత్రూంలో జారి పడతారు. కామన్గా అంటారు, మా మామగారు పడ్డారు తొంటి ఇరిగింది అని. మా ఇంట్లోనే ఒక ఎగ్జాంపుల్ సార్. అంటే ఇరగటం కామను, అరగటం తక్కువ. మోకాల్లో అరగటం ఎక్కువ, ఇరగటంతో పాటు అరగటం ఎక్కువ. మోకాల్లో తొంటిలో ఇరగటం ఎక్కువ, అరగటం తక్కువ. సో అందుకని మనం ఏం చూస్తుంటామంటే తొంటిలో వచ్చే ప్రాబ్లమ్స్ని చాలాసార్లు ఐడెంటిఫై చేయలేము. కామన్గా చెప్తారు సడుగులో నొప్పి వచ్చింది, గజ్జల్లో నొప్పి వచ్చింది, బ్యాక్ పెయిన్ వచ్చింది, బ్యాక్ పెయిన్ వచ్చింది అంటారు. మీరు కోసం మక్కెలో నొప్పి వచ్చింది అంటారు. ఇవన్నీ కామన్ టర్మినాలజీ వాడేది. అంటే అది తొంటిలోంచి వస్తుంది అని కూడా ఐడెంటిఫై చేయకుండా మోస్ట్ ఆఫ్ ద టైం ఇది ఏదో నడువు నొప్పిలే, ఎగ్జాక్ట్లీ సార్, కరెక్ట్, అదేదో బ్యాక్ పెయిన్లే, అది బ్యాక్ పెయిన్ మూలంగా వస్తుందిలే. మోస్ట్ ఆఫ్ ద టైము బ్యాక్ పెయిన్, హిప్ పెయిన్ రెండు కలిసి ఉండటం మూలంగా అలా అనుకుంటాం. డిఫరెన్సియేషన్ కూడా కష్టంగా అర్థం కాదు. అన్లెస్ మీరు ఇండియన్ టాయిలెట్స్ వాడుతుంటే తప్పిస్తే. ఎప్పుడైతే దాంట్లో కూర్చోవడం కష్టంగా ఉండి కాళ్ళు మడవడం కష్టమై దగ్గరికి రాకపోతే అనిపిస్తూ ఉంటుంది. ఏదైనా సపోర్ట్ పట్టుకొని టాయిలెట్లో కూర్చోవాలి అన్న పరిస్థితి వచ్చిందంటే హిప్ ఈజ్ నాట్ కోఆపరేటింగ్ విత్. రెండోది మనం చూసినట్లయితే ఈ హిప్పు, ఈ తొంటి నొప్పి ఆశ్చర్యకరంగా మోకాల్లో వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ రిఫర్డ్ పెయిన్. అంటే తొంటిలో ఒక ప్రాబ్లం ఉంటే మోకాలు నొప్పి వస్తుంది. సో చాలాసార్లు మనం చూస్తుంటాం డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మోకాలు నొప్పి చెప్తూ ఉంటారు. ఎక్స్రేలు తీస్తాం, ఎంఆర్ఐలు తీస్తాం, అన్ని తీసినా నీ జాయింట్ నార్మల్గా ఉంటుంది. ఇవన్నీ అయిన తర్వాత వన్స్ వీ గో అండ్ టేక్ ఎన్ ఎక్స్రే, హిప్ ఎక్స్రే కానీ తీస్తే అప్పుడు మనకు కనపడతా ఉంటుంది, ఓ హిప్ ఆల్రెడీ అరిగిపోతూ ఉంది, హిప్ పెయిన్ నీలో వస్తూ ఉంది. సో ఈ కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ డయాగ్నోసిస్ మూలంగా హిప్ గురించి మనం తెలుసుకునేటప్పటికే కొంచెం డిలేడ్గా వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మీరు కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడానికి కష్టపడుతున్నారో, కాలు మీద కాలు వేయాలంటే మీరే ఎత్తి పెట్టుకొని వేసుకొని దగ్గరగా పెట్టుకుంటున్నారో, ఎప్పుడైనా ఇంట్లో ప్యాంట్ వేసుకోవాలంటే ఒక కాలు ఎత్తి ఇంకో కాలు పెట్టలేకపోతున్నారో, ఎప్పుడైతే సాక్స్ వేసుకోవాలంటే మీరు వంగి సాక్స్ వేసుకుంటుంటే మీకు గజ్జల్లో నొప్పి రావటం వస్తుందో, ఈ కామన్ సిమ్టమ్స్ ఎప్పుడైతే వస్తున్నాయో అప్పుడే వాళ్ళకి డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది. మీరు చాలామంది అడగండి కాలు మీద కాలు వేసుకోలేరు, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హిప్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళు ఐడెంటిఫై చేయలేరు. ఇండియన్ టాయిలెట్స్లో మనకి తెలియదు కానీ చాలామంది పక్కనున్న పైపునో లేకపోతే గోడనో పట్టుకొని కూర్చొని ఉంటారు, ఎందుకంటే ఈ వంకవు. ఇలాంటి పరిస్థితుల్లో హిప్ ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేయడం కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. ఆ ప్రజెంటేషన్ కూడా లేట్గా ప్రజెంట్ అవుతూ ఉంటారు. ఇవి చాలామందిలో ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు వస్తుంది సార్ తొంటి నొప్పి అనేది? యూజువల్గా ఎందుకు వస్తుంది? ఏ జాయింట్లో పెయిన్ అయినా కానీ ఒక కారణం ఉండాలి. మోకాళ్ళలో వచ్చే నొప్పి మెకానికల్ ప్రాబ్లమ్స్తో వస్తూ ఉంటుంది, వెయిట్ బేరింగ్ కాబట్టి వస్తూ ఉంటుంది. తొంటి ఏంటంటే బాల్ అండ్ సాకెట్ జాయింట్ అంటాం, అంటే గిన్నె బంతి, అంటే ఇట్స్ హైలీ ప్రొటెక్టెడ్ జాయింట్. ఆ జాయింట్ చుట్టూరు మీరు చూసిన కండరాలు ఎక్కువగా ఉంటాయి. మోకాళ్ళ దగ్గర ఏం కండరాలు ఉండవు, చర్మం కోస్తే డైరెక్ట్లీ ఇంటూ ద జాయింట్. హిప్ అలాగా చాలా లోపలగా ఉంటుంది, దాని చుట్టూరు పటిష్టమైన కండరాలు ఉంటాయి. మీరు ముందు వైపు కానీ వెనక వైపు కానీ చూసుకుంటే, అటు బటక్స్ చూసుకున్నా ఇటు థైస్ చూసుకున్నా, ఇట్ ఈస్ హైలీ సరౌండెడ్ విత్ లాట్ ఆఫ్ మజిల్స్. అందువల్ల ఏంటి, దీనికి సెకండరీ స్టెబిలిటీ అంటాం. ఒకవేళ కొద్దో గొప్ప ఇది ఇబ్బంది ఉన్నా పక్కన ఉన్నాయన్నీ దానికి ఒక చెయ్యి అందించి నడిపిస్తూ ఉంటాయి.
మోకాల్లో చిన్న ప్రాబ్లం వస్తే డెఫినెట్గా బయటపడిపోతుంది, ఎందుకంటే దానికి సహాయం చేయడానికి చుట్టుపక్కల ఎక్కువ మజిల్స్ లేవు. ఈ ప్రాబ్లమ్స్, హిప్ ప్రాబ్లమ్స్ వయసు రీత్యా హిప్ అరిగిపోవడం అనేది చాలా తక్కువ ఇండియాలో. బికాజ్ అంత ప్రొటెక్షన్ ఉంటుంది. హిప్ జాయింట్ బికాజ్ ఆఫ్ ద ప్రొటెక్టివ్ నేచర్ ఆఫ్ ద రేస్ వాళ్ళ హిప్ జాయింట్ అరగటం చాలా తక్కువ. కానీ యంగ్ పీపుల్లో చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎస్పెషల్లీ కండిషన్స్ లైక్ రొమటాయిడ్ ఆర్థరైటిస్, కండిషన్స్ లైక్ గౌట్, కండిషన్స్ లైక్ ప్రీవియస్ ట్యూబర్క్లోసిస్, కండిషన్స్ లైక్ ఏవాస్కులర్ నెక్రోసిస్. అంటే కారణం లేకుండా ఎందుకు అరిగిపోతుందో తెలియకుండా అరిగిపోవటాన్ని ఏవాస్కులర్ నెక్రోసిస్ అంటాం. అంటే రక్త ప్రసారం తక్కువైపోయి బంతి మెత్తబడిపోయి షేప్ పోయి గిన్నె యొక్క షేప్ను కూడా ఆల్టర్ చేసుకుంటా ఆ రెండింటి మధ్య అరుగుదల డెవలప్ చేసే కండిషను ఏవాస్కులర్ నెక్రోసిస్. ఎస్పెషల్లీ ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత చాలామంది యంగ్స్టర్స్లో ఎవరైతే హాస్పిటలైజ్ అయ్యారు కానీ ఎవరైతే స్టెరాయిడ్ ట్రీట్మెంట్స్ తీసుకున్నారో వాళ్ళలో ఏవాస్కులర్ నెక్రోసిస్ ఎక్కువగా చూస్తున్నాం. కోవిడ్కి ఏవాస్కులర్ నెక్రోసిస్కి ఏంటి సంబంధం అని చూస్తే కోవిడ్ వచ్చిన వాళ్ళందరికీ ఏవాస్కులర్ నెక్రోసిస్ రాదు. ఏవాస్కులర్ నెక్రోసిస్ రావడానికి స్టెరాయిడ్ ఈజ్ వన్ ఆఫ్ ది కాజ్. వాటి మూలంగా రక్తనాళాల్లో చివర ఉన్న రక్తనాళాలు బ్లాక్ అయితే బ్లడ్ సప్లై తగ్గిపోయి బాల్ మెత్తబడిపోయి వచ్చేదే ఏవాస్కులర్ నెక్రోసిస్. సో యంగ్ పీపుల్లో ఎవరిలో అయితే బ్రెడ్ విన్నర్స్ అంటారు, ఆ ఫ్యామిలీ కోసం వాళ్ళు కష్టపడుతూ ఉంటారు. యంగ్ పీపుల్ ఇప్పుడిప్పుడే అసలు పెళ్ళి కాక ముందే 2 హిప్స్లో ప్రాబ్లం ఉన్న వాళ్ళని చాలా ఎక్కువ మంది చూస్తున్నాం. ఇప్పుడు ఇమాజిన్ యంగ్ పర్సన్ ఒక రకంగా నడుచుకుంటా 2 హిప్స్ పోయి 100% రీప్లేస్మెంటే చేయాలి, వేరే ట్రీట్మెంట్ లేనటువంటి కండిషన్స్లో ల్యాండ్ అవుతూ ఉన్నారు. సో ఇవన్నీ కారణాలు చూసినట్లయితే హిప్పులో ఆర్థరైటిస్ డెవలప్ చేయడానికి ఇవన్నీ కారణాలు ఉన్నాయి. సార్ ఇప్పుడు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ కూడా నీ రీప్లేస్మెంట్ లాగా స్టేజెస్ ఉంటాయి. ఒక స్టేజ్, సెకండ్ స్టేజ్ వరకు మనం ఈ పిఆర్పి లాంటివి చేయొచ్చు, పెయిన్ మేనేజ్మెంట్ చేయొచ్చు. ఇంకా 4th స్టేజ్కి వెళ్ళిపోయింది అని అంటే ఇంకా మనం సర్జరీయే మ్యాండేటరీ అని అట్లా నీ రీప్లేస్మెంట్కి ఎట్లయితే చెప్తారో హిప్లో కూడా మనం అలాగే డిమాక్రేట్ చేయొచ్చా? హిప్ అనేది మీరు క్లాసికల్గా ఉంటుందండి. మనిషి నడిచేటప్పుడు ఒక రకంగా కుంటుతూ ఉంటారు. యంగ్ పీపుల్, మీరు వయసు పెరిగిన వాళ్ళు కుంటుతాం అంటే మోకాళ్ళు అరిగిపోయో రకరకాల విధంగా కుంటుతూ ఉంటారు. యంగ్ పర్సన్, ఒక 25 ఇయర్స్ ఉన్న పర్సన్ సడన్గా నడిచేటప్పుడు ఒక రకమైన నడకలో వేరియేషన్ వస్తూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ లింపింగ్, యాంటాలజిక్ గెయిట్ అంటాం. అంటే నొప్పి వస్తుంది కాబట్టి ఆ కాలు మీద బరువు ఎక్కువసేపు పెట్టుకుని టక్కని తీసేస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో మనకి ప్రజెంట్ అవుతూ ఉంటారు. ఎవరైతే నైట్ పెయిన్, రాత్రి నిద్రలో కూడా పడుకుంటే కూడా నొప్పిగా ఉందో, నైట్ పెయిన్స్ అండ్ రెస్ట్ పెయిన్, కూర్చొని ఉన్నా కూడా నొప్పి ఉంటాం, ఈ 2 వచ్చే వరకు వాళ్ళకి ఆపరేషన్ అనేది అవసరం లేదు. తిరుగుతూ ఉండొచ్చు, కొద్ది గొప్ప నొప్పిగా ఉన్నా కూడా, కొంచెం కుంటుతూ ఉన్నా కూడా వాళ్ళు మేనేజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఈ 2 కుదరవో, ఎప్పుడైతే ఈ పెయిన్ ఎక్కువైపోతుందో ఆ స్టేజ్లోనే రీప్లేస్మెంట్కి రమ్మంటాం. ఇప్పుడు నేను చెప్పిన అన్ని కండిషన్స్లో ది ఫైనల్ ట్రీట్మెంట్ ఈజ్ హిప్ రీప్లేస్మెంట్. మెడికల్ మేనేజ్మెంట్, పెయిన్ కిల్లర్స్ వాడుకోవటం, నడిచినంతకాలం నడవటం, నా వల్ల కావట్లేదు ఇక నా లైఫ్ స్టైల్ బాగా కష్టంగా ఉంది అన్న రోజు మాత్రమే రీప్లేస్మెంట్ సర్జరీలోకి వెళ్తాం. ఇది ఏజ్ రిలేటెడా సార్? అంటే ఇంకా నా వల్ల కావట్లేదు అనుకునే స్టేజ్ యంగ్స్టర్స్లో కూడా మనం చూస్తాము. 100%. డిసీజ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక్కసారి ఫస్ట్ టైం మనం కుంటడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆపరేషన్కి వెళ్ళే టైం వరకు కొంతమందికి 5 ఏళ్ళు ఉంటుంది, కొంతమందికి 2 ఏళ్ళు ఉంటుంది, కొంతమందికి 6 నెలలే ఉంటుంది. సో దే కెన్ రీచ్ దట్ స్టేజ్ ఇర్రెస్పెక్టివ్. ఎవరు ఫాస్ట్గా సర్జరీకి వస్తారు, ఎవరు లేట్గా సర్జరీకి వస్తారు అనేది ఇట్స్ ఓన్లీ డిసైడ్ బై గాడ్. దేవుడు నిర్ణయిస్తాడు ఇతను ఎర్లీగా సర్జరీకి పోతాడో లేకపోతే లేట్గా వెళ్తాడో.
అంతే తప్పితే మానవ మాత్రలంగా మనం డిసైడే చేయలేం. దీన్ని కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అని అంటే పోస్టరల్ చేంజెస్ కానీ లేకపోతే ఎవ్రీ డే పెయిన్ వచ్చింది అని అన్నప్పుడు మనం ఇప్పుడు చెప్తారు కదా సార్ కొన్ని ఎక్సర్సైజెస్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ మనం ఇంట్లో చేసుకుంటే కండరాలు కొంచెం స్ట్రాంగ్ అవుతాయి, నొప్పి తగ్గుతుంది, ఇట్లాంటివి ఏమన్నా మనం మేనేజ్మెంట్ చేసుకోవచ్చా? ఎప్పుడైనా ఒక జాయింట్ని హెల్తీగా మెయింటైన్ చేయాలంటే దాని చుట్టూ ఉన్న కండరాలను బలపరుచుకోవడం ఎనీ జాయింట్కి కామన్ ఫిలాసఫీ. హిప్ అయినా నీ అయినా కానీ ఒక జాయింట్ 100 kgs మోయాల్సి అంటే ఒక 50 kgs జాయింట్తో మోపించి ఒక 50 kgs మజిల్స్తో మోపించారనుకోండి, అప్పుడు ఆ జాయింట్ కొంచెం రెస్ట్ వస్తుంది, షేర్ చేసుకుంటారు. సో ఆ షేరింగ్ కోసమే ఈ మజిల్స్ని డెవలప్ చేయమంటాం మనం. ఎప్పుడైతే ఆ మజిల్స్ స్ట్రాంగ్గా ఉంటాయో ఇతను కొంత ఎక్కువ రోజుల పాటు ఆ నొప్పితో మేనేజ్ చేయగలుగుతారు. సో ఎవ్రీ టైమ్ కీపింగ్ ద మజిల్స్ అరౌండ్ ఏ జాయింట్ ఈజ్ ద సీక్రెట్ దట్ ఇట్ ప్రొలాంగ్ చేయడానికి పనికొస్తుంది. ఇక్కడ సర్జరీకి ఎందుకు వెళ్తున్నామంటే రక్త ప్రసారం లేకపోవటం మూలంగా పొలాల్లో చూడండి, చివరి పొలాలకి నీళ్ళు అందవు, అంటే కాలంలోంచి నీళ్ళు వెళ్ళవు ముందుకి. ఎప్పుడైతే ఆ నీరు అందదో ఆ వెనక పొలాలు ఎండిపోతాయి, ముందు హెల్దీగానే ఉంటాయి. ఇట్లాంటిదే ఎవాస్కులర్ నెక్రోసిస్. ఎండాట్రీస్ ఆ చివరి ఉన్న ఆ పొలంకి ఈ రక్తం అందట్లేదు, ఆటోమేటిక్గా ఆ పొలం అంతా డ్యామేజ్ అయిపోతుంది. ద సేమ్ థింగ్ హ్యాపెనింగ్ ఇన్ ద హిప్. ఎక్కడైతే బ్లాక్ ఉంటుందో ఆ బ్లాక్ నుంచి ముందుకెళ్ళే ప్రదేశంలో ఉన్న ఎముకంతా మెత్తబడిపోయి డెడ్ బోన్ అయిపోయి షేప్ ఆల్టర్ అయిపోయి, ఇమాజిన్ ఒక మంచి రౌండ్గా ఉండేది గిన్నె కప్పు తిరుగుతుంటే ఎక్కువ కాలం ఉంటుంది. ఒక ఎగుడు దిగుడు ఉన్న సర్ఫేసు ఒక మెత్తటి దాని మీద తిరుగుతుంది అనుకోండి, దాన్ని డ్యామేజ్ చేస్తుంది, ఇది డ్యామేజ్ అవుతాం. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపన్స్. కానీ సార్ ఏజ్డ్ పీపుల్లో యూజువల్లీ ఇందాక మీరు అన్నట్లు ఇంట్లో పెద్దవాళ్ళు పడితే ఫస్ట్ విరిగేది హిప్ జాయింటే. అంటే ఎందుకు అది పెద్దవాళ్ళలోనే ఆ టెండెన్సీ ఎక్కువ ఉంటుందా, ఆర్ ఎవరికైనా అంతే రిస్క్ ఉంటుందా అంటారా? పెద్దవాళ్ళు అంటే ఎందుకు చెప్తున్నాం అంటే వయసు పెరిగే కొద్ది ఆస్టియోపోరోసిస్ అంటాం. ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకలు గొల్లబారటం. అలా గొల్లబారినప్పుడు కాల్షియం కంటెంట్ ఏదైతే ఉందో మజిల్లో కొన్ని బోన్స్లో కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉంటాయి, వాటిల్లో ఆ స్ట్రెంత్ తగ్గుతూ ఉంటాయి. మీరు ఒకటి చూస్తే తొంటి ఒక మెయిన్ ప్లేసు, చెయ్యి ఎక్కువ మంది ఇట్లా చెయ్యి జారి పడగానే ఇక్కడ ఇరిగిపోతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ కోలిస్ ఫ్రాక్చర్ అంటాం. హిప్ ఫ్రాక్చర్, అలాగే షోల్డర్ ఫ్రాక్చర్. ఈ మూడు చాలా కామన్గా పడితే ఇరిగే ఎముకలు పెద్ద వయసులో. ఎందుకు ఇలా జరుగుతుందంటే ఎప్పుడైనా మనం తూలి పడబోతే మనం ఏం చేస్తాం, సమ్మో ఏదో అడుగులేసి దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటాం. వయసు పెరిగే కొద్దీ యూ విల్ నాట్ హ్యావ్ దట్ బ్యాలెన్స్. రెండోది, మీరు ఒక యంగ్ మ్యాన్ పట్టడానికి ఓల్డ్ పట్టడానికి డిఫరెన్స్ ఏంటంటే పడంగానే మజిల్స్ కాంట్రాక్ట్ అయిపోతాయి. ఇట్స్ ఎ ప్రొటెక్టివ్ ఫినామినా. మజిల్స్ ఒకసారి ప్రొటెక్ట్ అవ్వగానే బోన్ని కాపాడుతాయి. వయసు పెరిగే కొద్దీ మజిల్స్లో స్ట్రెంత్ లేకపోతే మజిల్ ప్రొటెక్షన్ లేకపోవటం మూలంగా ఎంటైర్ ఎనర్జీ ట్రాన్స్మిట్స్ టు ద బోన్. ఫిజిక్స్ ఉంది కదా, ఫర్ ఎవ్రీ యాక్షన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. మనం భూమి మీద పడ్డప్పుడు ఎంత రియాక్షన్ ఇస్తామో భూమి కూడా అంతే రియాక్షన్ ఇస్తుంది. ఆ రియాక్షన్ మూలంగా ఎక్కువ ఫోర్స్ ట్రాన్స్మిట్ అయినప్పుడు టక్కని ఇరిగిపోతాయి. ఎక్కడైనా వీకెస్ట్ పాయింట్స్ ఉన్నాయంటే తొంటి. అందుకనే బాత్రూంలో చిన్నగా స్లిప్ అయి జారిపడంగానే తొంటి ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి. మజిల్ స్ట్రెంత్, బోన్ స్ట్రెంత్ వీక్గా, కాంప్రమైజ్గా, బ్యాలెన్స్ లేకపోయే ఉండే వయసు అది. అందుకనే కామన్గా ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు సర్జరీయే ఇంకా దీనికి మార్గం అని అనుకున్నప్పుడు, తొంటి రీప్లేస్మెంట్ సర్జరీకి వెళ్ళినప్పుడు చాలా ప్రైస్ వేరియేషన్స్ ఉంటాయి కదా సార్ మనం వాడే ఇంప్లాంట్స్ మీద. ఏది బెటర్ అండ్ హౌ డు వీ హ్యావ్ టు సెలెక్ట్ ఇట్? దిస్ ఈజ్ ఏ కమర్షియల్ వరల్డ్ అండి. ఎవ్రీవేర్ దేర్ ఆర్ ఆప్షన్స్. అసలు మెటీరియల్స్, మెథడ్స్ పక్కన పెడితే ఒక సర్జరీ ఎలా చేయాలో యాక్యురేట్గా చేశారనుకోండి, మీరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ మెటీరియల్ వాడినా ఇట్ విల్ లాస్ట్ ఫర్ లాంగ్. ఒక అద్భుతమైన మెటీరియల్ వేసి సర్జరీ ప్రొసీజర్ రాంగ్ చేశారనుకోండి, అది కొన్ని రోజులకే పోతుంది. పేషెంట్కి ఎలా తెలుస్తుంది సార్? అందుకనే నేను చెప్తున్నాను, పేషెంట్స్ చాలా కాస్ట్లీ తెప్పించుకుంటే చాలా ఎక్కువ రోజులు వస్తుంది, అది అద్భుతం అని అది కాదు ఇంపార్టెంట్. ఒక కార్పెంటర్ ఎంత స్కిల్ఫుల్గా, ఒక శిల్పి ఎంత నీట్గా చెక్కుతాడో అంత నీట్గా సర్జరీ చేయగలిగితే
ఇఫ్ యూ కెన్ మెయింటైన్ దోస్ బయోమెకానికల్ థింగ్స్, సర్జరీ విల్ లాస్ట్ ఫర్ లాంగ్. ఫస్ట్ క్లారిటీ అక్కడ ఉండాలి మనకి. నెక్స్ట్ కమ్స్ ది మెటీరియల్స్ అండ్ మెథడ్స్. సో డెవలప్మెంట్ అయ్యే ప్రాసెస్లో చూసినట్లయితే 40 ఏళ్ల క్రితం ఒక మెటీరియల్ ఉంది, 30 ఏళ్ల క్రితం ఉంటుంది, ఈరోజు ఒక మెటీరియల్ ఉందంటే ఇట్స్ అడ్వాన్స్మెంట్స్. ఏ రోజుకి ఆ రోజు దట్ ఈస్ ద బెస్ట్ అని చెప్తున్నారు. ఇప్పుడు వాట్ ఈస్ ద లాంగివిటీ ఏంటి మెయిన్ కావాలి? ఒకటి వేసింది ఎక్కువ రోజులు మన్నాలి. ఎక్కువ రోజులు మన్నాలంటే ఏంటి? ఆ 2 సర్ఫేసెస్ ఎక్కువ రోజులు పనిచేయాలి. సో ఈ టెక్నాలజీ అంటే ఏంటంటే ఈ సర్ఫేసులు ఏదైతే స్మూత్గా ఉండే సర్ఫేసులు ఏదైతే ఉంటాయో ఈ సర్ఫేసుల్లో మెటలర్జీ పెరిగిన తర్వాత సిరామిక్ అని, కోబాల్ట్ క్రోమ్ అని, ఆక్సినియం అని ఇలా మెటల్స్ పెరుగుతూ వస్తున్నాయి. అంటే ఈ మెటల్స్లో వచ్చిన డిఫరెన్స్ మూలంగా ఎక్కువ కాలం మన్నుతూ ఉన్నాయి. ఎప్పుడైనా సరే ఈ రేర్ మెటల్స్ వాడి ఏదైనా తయారు చేసినప్పుడు వాటి కాస్ట్ డెఫినెట్గా ఎక్కువగానే ఉంటుంది. అందువల్ల లాంగ్ డ్యూరేషన్ పనిచేసేటువంటి సిరామిక్స్, ఆక్సినియం వాడినప్పుడు కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. కామన్గా 90% ఆఫ్ పీపుల్ వేయించుకునే కోబాల్ట్ క్రోమ్ చూస్తే కొంచెం తక్కువగా ఉంటుంది రేట్. సో హిప్ రీప్లేస్మెంట్లో ఈ మెటీరియల్స్ గురించి మర్చిపోయి మంచి సర్జరీ చేయించుకుంటే మినిమం గ్యారంటీగా ఒక 20-25 ఇయర్స్ పనిచేస్తుంది. మంచి అంటే పేషెంట్కి ఏమేమి ఫ్యాక్టర్స్ పెట్టుకుంటే అది మంచి సర్జరీ కిందకి అవుతుంది సార్? యూ షుడ్ సెలెక్ట్ an experienced doctor. You should select a doctor which has got insight into patient. You should select a hospital which can deliver you whatever you want. ఇది ఈ సర్జరీని చాలా ఆర్థోపెడిక్ సర్జన్స్ చేయగలుగుతారు. చదువుకొని బయటకు వచ్చిన ప్రతి ఆర్థోపెడిక్ సర్జన్ మంచి సర్జనే. ఎవ్రీబడి ట్రైస్ టు డూ ద సేమ్ సర్జరీ. అందరూ ఆ టెక్స్ట్ బుక్లో చదువుకున్నట్టుగానే బయటకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు చేస్తూ ఉంటారు. కానీ ఫ్యూ సర్జన్స్ ఆర్ పాపులర్ బికాజ్ ఆఫ్ దేర్ అప్రోచ్, బికాజ్ ఆఫ్ దేర్ రిజల్ట్స్, ఆ టెక్నాలజీ, ఆ మైండ్ఫుల్నెస్. మీరైతే మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్తో ఎంతసేపు మాట్లాడతారు సార్? అంటే ఇది కూడా చాలా హైపోథెటికల్ క్వశ్చన్. ఓపీ వెయిట్ చేస్తూ ఉంటే బయట మీరు అన్నన్ని గంటలు ఒక పేషెంట్తో మాట్లాడడానికి కుదరకపోవచ్చు. కానీ ఇందాక మీరు అన్నారు చూడండి, అ డాక్టర్ హూ యాక్చువల్లీ గెట్స్ ది ఇన్సైట్స్ ఫ్రమ్ ది పేషెంట్ అని. ఆ రిలేషన్ ఎప్పుడు వస్తుందంటే వెన్ యూ కెన్ యాక్చువల్లీ టాక్ టు ది పేషెంట్ వెరీ ఓపెన్లీ అండ్ టైం ఇచ్చి మాట్లాడితే. వీ హెవ్ సీన్ ఫ్యూ డాక్టర్స్ ఒక కర్టన్ ఉంటుంది మధ్యలో, అంతే ఇక్కడ నుంచోని పేషెంట్తో టకటక 2 నిమిషాలు మాట్లాడి మళ్ళీ ఇంకో కర్టన్కి వెళ్ళి మళ్ళీ అటెళ్ళి అక్కడ మాట్లాడుతూ ఉంటారు. ఇట్స్ నాట్ దట్ దే డోంట్ గివ్ టైమ్ టు ది పేషెంట్స్, బట్ ఇట్స్ దట్ దే హ్యావ్ అ హ్యూజ్ ఓపీ టు బీ అడ్రస్డ్ యాజ్ వెల్. మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్కి మీరు ఎంత టైం ఇస్తారు సార్? నేను డీల్ చేసే పేషెంట్స్ అందరూ, నా పేషెంట్స్ అందరూ కూడా అబౌవ్ 60-70. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దీస్ రీప్లేస్మెంట్స్ కానీ ఇవన్నీ జీరియాట్రిక్ పేషెంట్స్. ఐఎమ్ సో లక్కీ. ఒక 20 ఏళ్ల క్రితం చేసిన వాళ్ళు కూడా ఏదో ఊరికే మాట్లాడడానికి వచ్చి వెళ్తూ ఉంటారు. సో దే జస్ట్ వాంట్ టు కమ్, కబుర్లు చెప్పి విషయమేమో లేదు, జస్ట్ చూసి వెళ్ళేవాళ్ళు చాలామంది ఉన్నారు. అది అదృష్టమే అనుకుంటాం. అదేంటి భగవంతుడు ఇచ్చిన గిఫ్టే తప్పితే మీరు ఎంతసేపు మాట్లాడారన్న దానికన్నా కూడా వాళ్ళ దగ్గర వాళ్ళ బాధలో ఉన్న పాయింట్ని మీరు ఎప్పుడు క్యాచ్ చేశారన్నది ఇంపార్టెంట్. మీరు నేను కూర్చొని గంట సేపు మాట్లాడుకొని ఆ సబ్జెక్ట్లో విషయం లేదనుకోండి, దేర్ ఇస్ నో పాయింట్. అందుకని ఎక్స్పీరియన్స్ పెరిగే కొంది ఒక పేషెంట్ నడుచుకుంటూ వస్తున్నప్పుడే వాళ్ళు ఉన్న డిఫెక్ట్స్ ఏంటి, వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం రిలేటెడ్ క్వశ్చన్స్ డైరెక్ట్గా వెళ్ళిపోతాం. ఇఫ్ యు నో వాట్ యు వాంట్ టు ఆస్క్ అండ్ ద పేషెంట్ ఆల్సో ఫీల్స్ ఎస్ ఇదే నా ప్రాబ్లం. నేను కొంతమంది డైరెక్ట్గా రాగానే కింద కూర్చోబడ్డారు, వాళ్ళు స్ట్రగుల్ అయిపోతుంటారు బాచిపట్లు వేయడానికి. ఇట్స్ ఓవర్. ఇంకా దే డెఫినెట్లీ హ్యావ్ ఏ హిప్ ప్రాబ్లం. వాళ్ళకే తెలియదు వాళ్ళకి హిప్ ప్రాబ్లం ఉందని. సార్ నేను ఒక కాలు చాపు కూర్చుంటాను, కింద కూర్చుంటే ఇన్ని రోజులు ఎప్పుడు ట్రై చేయలేదంటారు. సో ఏమి చూడాలో తెలిస్తే ఐస్ విల్ సీ వాట్ బ్రెయిన్ వాంట్ టు సీ అన్నట్టు. వెరీ వెల్ సెడ్ సార్. అలా చూసినప్పుడు టైంతో పని ఏముంది. అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ట్రీట్మెంట్ ఈజ్ నాట్ ఓన్లీ ఇన్ ద ఆపరేషన్ థియేటర్. ఆపరేషన్ థియేటర్లో ఒక 30% ట్రీట్మెంట్,
40% ట్రీట్మెంట్ ఎప్పుడంటే ఆ పర్టికులర్ పేషెంట్ ఈ సర్జన్తోనే నేను ఆపరేషన్ చేయించుకోవాలి అని కాన్ఫిడెన్స్ ఇఫ్ షీ గెట్స్ మై ఫస్ట్ 40% ఐఎమ్ పాస్. అందుకే 35 మార్క్స్ వస్తే పాస్ అవుతారంటే థియేటర్లో వెళ్ళకముందే పాస్ అయిపోవాలి. థియేటర్లో ఎనీవే యూ గెట్ 30, దట్స్ ఓన్లీ ఏ ఫస్ట్ క్లాస్ మార్క్స్. బట్ ఇఫ్ యూ వాంట్ టు బి ఎ డిస్టింక్షన్ స్టూడెంట్, నిన్నే చూశాను 600కి 600 10th క్లాస్. అట్లా 100 మార్క్స్ రావాలంటే థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత హౌ వెల్ దే ఆర్ రికవర్డ్, వాళ్ళని లాంగ్ టర్మ్లో ఎలా మనం కలుస్తున్నాం. 2006 నుంచి ఇప్పటివరకు ప్రతి పేషెంట్కి సంవత్సరంలో 2 లెటర్స్ రాస్తాను నేను. మీరు రాస్తారా? అంటే ఇట్స్ ఎ లెటర్ గోస్ సేయింగ్ హౌ ఆర్ యూ, వాట్ ఆర్ యూ డూయింగ్, ఎట్లా ఉన్నారు. మై థాట్స్ ఆర్ పుట్ ఇన్ టు దట్ లెటర్ అండ్ ఎవ్రీబడి విల్ గెట్ ఎ లెటర్. సంవత్సరంలో 1-2 సార్లు ఎవ్రీబడి దే విల్ గెట్ ఎ లెటర్. ఆ కమ్యూనికేషన్ వన్స్ యూ స్టార్ట్ హ్యావింగ్, వాళ్ళు అంతే కదా. నిన్న కూడా ఒక పేషెంట్ ఆ ఉత్తరం తీసుకొని వచ్చారు, కోటమ్మ అని ఒక ఉత్తరం మీరు రాశారు నాకు అని. సో ఆ 40 మార్క్స్ ఏంటంటే వాళ్ళని లాంగ్ టర్మ్ ఫాలో అప్ చేసుకొని, సో ఐ ఆల్వేస్ ట్రై టు వర్కప్ ఫర్ డిస్టింక్షన్. మోర్ పవర్ టు యూ సార్, మోర్ పవర్ టు యూ. చాలామంది పేషెంట్స్కి మీరు ఇలాగే ఒక హీలింగ్ పవర్ లాగా, ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇన్ ది వరల్డ్ ఆఫ్ ఆల్ chaotic డాక్టర్స్, ఇన్ ది వరల్డ్ ఆఫ్ ఆల్ కమర్షియల్ టెస్ట్స్ అండ్ కమర్షియాలిటీ ప్రివైలింగ్ అమంగ్ us, కొంతమంది మాత్రమే పేషెంట్కి ఏం కావాలి, పేషెంట్ మనసేంటి అని తెలుసుకొని ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు ఉంటారు. అందులో ఒకరు డాక్టర్ గారు. సార్, ఐఎమ్ సో గ్లాడ్ we've got connected through this interview. It was wonderful talking to you and more power to you. Thank you very much. Thank you.